చైర్మన్ తర్వాత మధు గారు ఒక పునాదిగా మారాలి. మనం మార్పుకు ఒక శ్రీకారం ఇది. తరతరాలుగా మనకు జరిగినటువంటి మోసాలను అన్యాయాలను మాదిగ మీదనే ఆధిపత్య పోరు కోసం పోరాడేటువంటి తరుణాన్ని విషయాన్ని మనం పక్కన పెట్టడానికి ఒక వేదిక. మాదిగలంతా కలిసి మాదిగల మీదకే మనం ఆధిపత్యం కోసం ప్రయత్నం చేయడం అనేది చక్రమాలతోటి మనం మన యొక్క పెద్దలు జరిపేటువంటి విని మన భావితరాలకు నాంది చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తర్వాత మనకు ఉన్నటువంటి దారి గంగాధర్ గారు నమస్కారం. ఈనాటి విశిష్టమైనటువంటి లక్ష్యం మాత్రమే 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరగడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి బంగినాగ గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా ఈనాటి మాదిగ మహాసమ్మేళనకి అధ్యక్షత వహించినటువంటి ఎల్లన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ మాదిగ మహాసమ్మేళనకి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మాజీ మంత్రి శైలనాథన్న గారికి, యామిని బాల గారికి, వేదికను అలందించిన నా జాతి పెద్దలందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దళితులారా, దళిత మేధావులారా, ఈనాటి మాదిగ మహాసమ్మేళన మనము అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహించుకోవాలని చెప్పేసి పెద్దలంతా కూడా మాదిగ నేతలంతా ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించాలని చెప్పేసి ఒక ఏక నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి గ్రౌండ్లన్నీ బంద్ చేసి మనకి ఈ పొద్దు శైలనాథ్ గారి పుణ్యాన మనకి ఈ పొద్దు అంబేద్కర్ భవన్తో మాట్లాడుతున్నామంటే ఆయన చేసిన సేవలే అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నా. సోదరులారా, మిత్రులారా, ఈనాటి మాదిగ మహాసమ్మేళన మనకి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఇచ్చింటే పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాల నుంచి 5,000 నుంచి 10,000 వచ్చేంత పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో మన మాదిగల్ని ఈ పొద్దు గ్రౌండ్ ఎక్కువ చేసిన ఈ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలంతా దళిత ఓటర్లంతా కూడా శ్రమగీర్తలు పడతారని చెప్పి తెలియజేసుకుంటున్నా. సోదరులారా, అదేవిధంగా ఈరోజు మనకి రావాల్సినటువంటి హక్కుల సాధనకై ఈ ముఖ్య ఉద్దేశము, అందులో భాగంగా దళిత సంఘ నేతలకి మరొక విషయంలో విజయం సాధించారని చెప్పి తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా ఆ విషయం ఏంటంటే సింగనమల నియోజకవర్గం వేరే సామాజిక వర్గం ఇచ్చిన పరిస్థితుల్లో మాదిగలకి ఇవ్వాలని చెప్పేసి నా జాతి బిడ్డలంతా రోడ్డు ఎక్కేసి వాయిస్ వినిపించడం వల్ల మాదిగ సోదరునికి మళ్ళీ టికెట్ ఇచ్చారని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నెక్స్ట్ ఇచ్చే పార్టీలు కూడా మాదిగలకే ఇవ్వాల, స్థానికులకే ఇవ్వాల, ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ చేసుకొచ్చి ఇక్కడ నిలబెడితే మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు. ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవన్నీ ఆలోచన చేసి గతంలో మరి జిల్లా పరిషత్ ఎస్సీ రిజర్వ్ అయితే మరి ట్రాన్స్ఫర్ చేసిన ఈ ప్రభుత్వాలు మాదిగల్ని చంపి డోర్ డెలివరీ చేసి ఈ ప్రభుత్వాలు మనకు మాదిగల్ని గౌరవించి మాదిగలు పెద్దపీట చేసే ప్రభుత్వాలే మనకు కావాలా. ఈ వేదిక ముఖ్య ఉద్దేశం రాజకీయ విమర్శ కాదు, మా హక్కుల సాధన కోసమే ఈ సభ పెట్టినాము. వేరే పార్టీలని విమర్శించలేదు. మరి మాకు కావాల్సిన హక్కులు అడిగే విషయంలోనే మరి గొంతుపుతున్నాం తప్ప మరొక ఉద్దేశం కాదు. మరి నాకన్నా ముందు భక్తులు మాట్లాడే చాలా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాలని చెప్పేసి నా సందేశాన్ని ముగిస్తున్నాను. మీద జై మాదిగ, జై మాదిగ, జై భీమ్.